Despite the ever-changing technologies of today's healthcare industry, empathy and warmth of caregivers remain the driving factors of patient recovery and positive outcomes. Nursing is thus counted amongst the most noble professions in the world. Ramesh Hospitals, the most respected healthcare provider in Andhra Pradesh, with the 700 beds multi-speciality hospital, and all the hospitals are NABH accredited, with one of the facilities being JCI accredited. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు సమావేశంలో మన రాష్ట్రం ఎంపీలు హాజరవుతున్నారు, అసలు వాళ్ళు ఎందుకు హాజరవుతున్నారో ప్రశ్నించుకోండి. మనకు ఇచ్చిన విభజన హామీలలో కేంద్రం ఎన్ని అమలు చేస్తుందని 25 మంది పార్లమెంట్ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారన్నారు. ఏ పార్టీ అయినా వారంతా బీజేపీ ఎంపీలుగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ ఎటువంటి బిల్లు పెట్టినా మద్దతు ఇస్తున్నారని, మోదీ మెప్పు కోసం ఏపీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, 11 ఏళ్లుగా మోడీ ఏపీకి ఏం చేశారో చెప్పాలని, జగన్ అక్రమ పొత్తు, చంద్రబాబు బహిరంగ పొత్తు పెట్టుకున్నారని, మోడీకి బీజేపీకి తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షమే, ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షమే, దాంట్లో పక్షమే. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు. మహిళలకు ఉచిత బస్సు అన్నది పక్క రాష్ట్రాలకు, తెలంగాణలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపుతుంది. మరి అలాంటి పథకానికి కూడా చంద్రబాబు గారు ఎన్ని సాకులు వెతుకుంటున్నారో చూడండి. కనీసం సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ కూడా ఉచిత బస్సు మొదలు కాలేదు. అది ఆగస్టు 15 చేస్తామంటున్నారు, ఎంత మటుకు అవుతుందో తెలియదు. ఒకవేళ చేసినా కూడా దాంట్లో కూడా మళ్ళీ మహిళలకు సంబంధించి ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే అది కవరేజ్ చేయము అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద విమెన్, 16 లక్షల మంది మహిళలేమో ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తారు. వాళ్ళందరికీ జీరో టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ జీరో టికెట్ మీద కూడా మళ్ళీ చంద్రబాబు గారు స్టాంప్ వేసుకుంటారట. కానీ మహిళలు ప్రయాణించేది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా, అంటే విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్తే మళ్ళీ డబ్బులు కట్టాలి. మారారు 4 సార్లు దానికి శంకుస్థాపనలు అయ్యాయి, కానీ ఇప్పటి వరకు కూడా మట్టి ఎత్తి కోసమే లేదు. మరి ఇలా ఉంటే విభజన హామీలలో మనం ఒక్కటంటే ఒక్కటైనా దక్కుతుందా అన్న అనుమానం ప్రజలకు రాకపోవడం ఆశ్చర్యం కాదు కదా. అన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఉత్తరాంధ్రకి ఆ 2 ప్రాంతాలకు కేటాయించాల్సి ఉంటే కనీసం 10వ వంతైనా చేశారా? ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా 1500 కోట్ల రూపాయలు మాత్రమే. మరి ఎప్పుడు సాధించుకోవాలి అని చెన్నై, విశాఖపట్నం ఇండస్ట్రియల్ జోన్ అన్నారు. దానికి సంబంధించి చూస్తే కనీసం ఒక్క ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా? రైల్వే జోన్ అన్నారు, అదిగో ఇదిగో అని చెప్తున్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలలో నెరవేర్చుకోలేకపోయాను. చిట్టుచుని కనిపించడం లేదు. మళ్ళీ చెప్తున్నాం, సూపర్ 6 యథావిధిగా మీరు ఎలా మాటిచ్చారో, నిరుద్యోగ వృద్ధి మీరు ఇంకా ముందు కూడా మాటిచ్చారు. పోయిన ఎలక్షన్లలో 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గారు ఇదే మాటిచ్చారు. నిరుద్యోగ వృద్ధి ప్రతి నెలా ఇస్తామని చెప్పారు. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చేటట్టు కనిపించడం లేదు. మీరు ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు. కనీసం 50 లక్షల మంది బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు లేక. కనీసం మీరు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియదు. కొన్ని 20 లక్షలు ఇస్తారా? ఎంతమందికి ఇస్తారు? ఇచ్చే వాళ్ళు ఇంతవరకన్నా మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి కదా. అటు ఉద్యోగం నిరుద్యోగ
వరకే ఓడమల్లన్న, 7 దాటిన తర్వాత ఓడమల్లన్న. అదే అంతవరకు కోడిగుండు పరిచారు, మొదటి సంతకంలోనే అమలు పరిచారు కదా. మరి ఆ క్లాస్ ఎక్కడ ఉంది? నేను తెలియదంటనా? చంద్రబాబు గారికి ముందు తెలియదా? వచ్చాక డిస్కవరీ చేశారా? డిస్కవరీ ఛానల్ ఏమైనా పెట్టారా? కాదు కదా, ముందు నుంచి తెలుసు కదా ఎన్ని అప్పులు అయినాయని. 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. చంద్రబాబు గారికి తెలియకుండానే ముఖ్యమంత్రి అయ్యారండి. న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ ను తక్షణమే అమలు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 స్టైఫండ్ ఇవ్వాలని, న్యాయవాదులు డెత్ బెనిఫిట్స్ 10 లక్షలు పెంచాలని డిమాండ్స్ సీనియర్ న్యాయవాది ఈవి జగన్నాథరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో శుక్రవారం న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ సహాయక డిమాండ్లను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఐఏఎల్ తరఫున న్యాయవాదులకు కావాల్సిన డిమాండ్ల మీద మేము ఉద్యమం చేపట్టడం జరిగింది. దీనికి మొదటిగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని, అలాగే ప్రతి కోర్టులో కూడా సరైన ఆఫీసర్లని ఇంతవరకు చాలామంది ఖాళీలు ఉన్నాయి పూరించాలని, అలాగే మహిళా న్యాయవాదులకి సపరేటు డైనింగ్, సపరేటు ఫెసిలిటీస్ ప్రతి కోర్టులను కల్పించాలని, తదితర న్యాయవాది కోరికలపై మేమందరం కూడా ఈరోజు ఈ పిలుపు ఐఏఎల్ పిలుపు మేరకు ఈ విధంగా మేము స్పందించడం జరిగింది. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ న్యాయవాదులు న్యాయమైన కోరికలను తీర్చడానికి అనుమతించి తీర్చవలసిందిగా కోరుతున్నాను. ఇంద్రకీలాద్రిపై శ్రావణమాసం తొలి శుక్రవారం రోజున శ్రీ అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేక పూజా అలంకరణలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణ గోపురంలో ప్రత్యేక కుంకుమార్చనలు జరుగుతున్నవి. శ్రావణ మాసంలో శ్రీ దుర్గాదేవికి కుంకుమ పూజ ప్రీతికరం. శ్రావణ మాసంలో కుంకుమ పూజలతో పూజించడం అనేది ఒక సంప్రదాయం. కుంకుమ పూజతో పూజించడం వల్ల భక్తుల కష్టాలు తొలగి సిరి సంపదలు చేకూరుతాయనే ప్రతీతి. శ్రావణ మాసం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 1 గంటకు 1 బ్యాచ్ చొప్పున ప్రత్యేక కుంకుమార్చనలు ఉభయ రుసుము 1000 రూపాయలపై పూజకు ఇరువురు పాల్గొని పూజ జరిపించుకోవచ్చు. సాంకేతికను వినియోగించుకుంటూ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేసిన కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ శ్రావణ మాసం అంతయు భక్తులు ఈ కుంకుమ పూజలు అవకాశం వినియోగించుకోవచ్చన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా గురువారం రోజున భారీ అంచనాల నడుమ విడుదలైంది. దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో అభిమానులు, ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లక్ష్మీ ప్రసన్న సినిమా థియేటర్ వద్ద హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా ఫ్యాన్స్, అభిమానులు సందడి చేశారు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత సైతం సినిమా బాగుందని, సినిమా పెద్ద హిట్ అవుతుందని అభిమానులు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. సినిమా ఎలా ఉందమ్మా? నేను బెనిఫిట్ షో చూసాం, మళ్ళీ అన్నయ్య కోసం మళ్ళీ వచ్చాం, షోకి మళ్ళీ వచ్చాం. ఇంటర్నెట్ రాకుండా సినిమా అయితే పగిలిపోయింది అన్న. నేను 8 నెగిటివ్ చేసుకున్నా, 8 నెగిటివ్ చేసుకున్నా, ఆయన ప్రైజ్ ఏమాత్రం తగ్గదు. సినిమా మాత్రం పగిలిపోయింది. అన్ని అప్పతో షార్ట్స్, అప్పతో విజువల్స్ మంట ఎక్కిపోయినాయి. ర్యాంప్ ఫస్ట్ హాఫ్ ర్యాంప్, సెకండ్ హాఫ్ అయితే ర్యాంప్, సినిమా ర్యాంప్.
రామభద్రయ్య మెమోరియల్ బహుళార్థ పశు వైద్యశాల గుడివాడలో పశువులకు ఉచిత గర్భశోక వ్యాధుల చికిత్సా శిబిరంను ఈ రోజు నిర్వహించారు. డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి రత్నశ్రీ మీడియాతో మాట్లాడుతూ ఈ శిబిరంలో నల్ల తెల్ల జాతి పశువులు, ఎదుగురాని పశువులు, తిరగపొరలే పశువులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసి రైతులకు ఉచిత సలహాలు తెలియజేశారు. కావున గుడివాడ పరిసర ప్రాంతాల పశు పోషకాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ తో పాటు ఏడీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ ప్రసాద్ తదితర సిబ్బంది పాల్గొని పశువులకు పరీక్షలు నిర్వహించారు. పొద్దున్న 10 ఇల్లు నుంచి రోజుకు 100 గ్రాములు ఇది అయిపోయిన తర్వాత 5 రోజులు 2 రోజులు తీసుకొస్తే ఎలా వస్తుంది. శ్రీ రావి వీరభద్రయ్య మెమోరియల్ పశు వైద్యశాల నందు డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. నా పేరు డాక్టర్ రత్నశ్రీ. ఈ రోజు ఈ పశు వైద్యశాల నందు పశువుల యందు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని, ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా ఈ నల్లజాతి పశువులన్నీ కూడాను వర్షాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చలికాలం అంతమయ్యేంత వరకు కూడా బ్రీడింగ్ సీజన్ అంటారు దీన్ని. అంటే ఈ సీజన్ లోనే మనకి పశువులు ఎదకొస్తాయి. ఎదకొచ్చి చూడు కట్టడం జరుగుతుంది. అందువల్ల మనకి ప్రిపరేటరీగా ఏంటంటే ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మనము ఈ పశువులని గర్భం దాల్చేటట్లుగా తయారు చేయడానికి మనం ఏమన్నా ఎదకు రాని పశువుల్ని, ఈ చూడు తిరగగడుతున్న పశువుల్ని అన్నిటినీ కూడా వాటికి సంబంధించినటువంటి పరీక్షలు జరిపించి గర్భకోశ వ్యాధులు ఏమన్నా ఉంటే ముందుగానే చికిత్స చేసి ఆ సీజన్ లో మనము ఎదకు వచ్చేటట్లుగా చేయడం జరుగుతుంది. వాటికి కావాల్సినటువంటి పరీక్షలు అంటే పేడ పరీక్ష, రక్త పరీక్షలు, గర్భకోశ వ్యాధుల పరీక్షలు, గర్భకోశంలో ఉండేటువంటి స్రావాల పరీక్షలు అవన్నీ కూడా నిర్వహించి తగినటువంటి మందులు ఇచ్చి అవి వైద్యం చేసి ఆ పశువులు మరి ఎదకొచ్చి సకాలంలో చూడు అయ్యేటట్లు చూడటం జరుగుతుంది. ఈ పశు వైద్య శిబిరాన్ని రైతులు చక్కగా వినియోగించుకుంటున్నారు. కొంత వర్షం కారణంగా కొంతమంది రైతులు రాలేకపోయారు. వాళ్ళకు కూడా తర్వాత 2-3 రోజులు కూడా చికిత్స అందించడం జరుగుతుంది. ఈ మన దగ్గర ఉన్నటువంటి పశు వైద్యులందరూ కూడా గర్భకోశ వ్యాధులలో నిపుణులు ఇద్దరు ఉన్నారు. శస్త్రచికిత్సలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మిగతాటువంటి వ్యాధులు రాకుండా కూడా మంచి పట్టభద్రులు ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ శిబిరానికి మనకి విల్బ్యాక్, స్మెల్ కంపెనీలు రెండు కూడా మనకి మందులు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో కటార శ్రీనివాసరావు మెమోరియల్ కృష్ణా డిస్ట్రిక్ట్ షటిల్ టోర్నమెంట్ అండ్ గుడివాడ స్కూల్ చెస్ పోటీలను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ చెస్ కప్ ఫైనల్స్ కు భారత్కు చెందిన 2 క్రీడాకారులు ఫైనల్స్ కు చేరుకోవడం గొప్ప విషయమని, వారిలో గుడివాడకు చెందిన కోనేరు హంపి కావడం మనందరికీ గర్వకారణమని, యువత వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని, గెలుపోటములను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రతి వ్యక్తికి విజయం తప్పక లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్, క్రీడాకారులు, కోచ్లు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఊపిరి పీల్చుకొని నాయన ఏదో ఒకటి కానీ.
మీకు అందరికీ తెలుసా చెస్ లో బిగ్గెస్ట్ టోర్నమెంట్ చెస్. దాని ఫైనల్స్ ఎవరు తెలుసా? గుజరాత్ అమ్మాయి గుజరాత్ బిగ్గెస్ట్ చెస్ ఫైనల్స్ లో ఉంది ఈరోజు. మీరందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని చెస్ లో మీరు కూడా ఎప్పుడొకప్పుడు టోర్నమెంట్ కి మనకి వీళ్ళందరూ కూడా మేము మీ సైజులో ఉన్నప్పుడు చాలా ప్రముఖమైన వ్యక్తులు. ఇలాంటి మంచి అంటే గుడివాడ అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపటి తరానికి స్ఫూర్తిగా ఉంటారు వాళ్ళు. సో వీళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటూ ఒక మంచి కల్చర్ వచ్చింది గుడివాడ. ఈ గుడివాడలో గొప్ప కల్చర్ కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే ప్రతిదీ ఎవరో ఒకరు జాతీయ నాయకులు లేదంటే రాష్ట్ర నాయకులు పేరుతోనూ కాకుండా మన గుడివాడలో అభివృద్ధిలో పాల్పడి ప్రతి వ్యక్తుల్ని స్మరించుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మన స్టేడియం ఇంతకు ముందు జిల్లా స్థాయిలో షటిల్ టోర్నమెంట్, అట్లాగే అన్ని స్కూల్ స్థాయిలో చెస్ టోర్నమెంట్ని ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ వెరిగండ్ల రాము గారు, అట్లాగే మా జాయింట్ సెక్రటరీ రంగప్రసాద్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా స్టేడియం మెంబర్సు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు మన గుడివాడ నుంచి జన్మించి ప్రపంచంలోనే తెలుగువాడి కీర్తి ప్రతిష్టల్ని, రోషాన్ని, పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి మన గుడివాడ వాసి. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మొట్టమొదటిగా గుడివాడ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై మర్చిపోకుండా పుట్టిన భూమికి సేవ చేయాలనేటువంటి తలంపుతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా గుడివాడ 18వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతుంటే చూసి ఓర్వలేక వైకాపా నేతలు పిచ్చివాగుడులు వాగుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో యలవర్తి శ్రీనివాసరావు, దింట్యాల రాంబాబు, చేకూరు జగన్మోహన్ రావు, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎలా ఉందమ్మా? మీకు పెన్షన్ వస్తుందమ్మా? 1వ తారీఖు కల్లా ఇచ్చేస్తున్నారా? ఇంటికి వచ్చేస్తున్నా? పెన్షన్ ఏమవుతుంది? ఏ పెన్షన్ మీకు? 4,000. దాన్ని మార్కెట్ ఇంట్లోకి డయాలసిస్ పేషెంట్ కి 10,000 ఉందని పెట్టిస్తే దాంట్లో పెన్షన్ నాలుగో వెరీ గుడ్ అమ్మా. మీ ఇళ్ళ సంగతి నేను చూస్తా కానీ వచ్చినప్పుడు చెప్పండి. 50 గడపలు ఉన్నాయి. 50 గడపలు ఇవే చేస్తారు. అందరూ సేమ్ ఇవే చేస్తున్నారు. అయ్యే కోళ్ళ బొట్టలు అయ్యేవి. మరి ఎంత వచ్చింది మార్కెట్ చెప్పు? ఇదివరకు రోజు ఒక 500-600 కూలీలు వచ్చేది. సాయంత్రం కల్లా 200-300 ఏదో జరిగిపోతావు. మామూలు కూలికి కొన్ని తరతరాల నుంచి ఇదే చేసుకుంటూ వస్తున్నారు. వీటిలోనే నమ్ముకుని ఇట్టా కూర్చుంటా కొంచెం కళాత్మకంగా చేసుకుని వీటి మీద చేసుకుంటే మారద్దు. దీనికి స్పెషల్ టూల్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, కొత్త టెక్నిక్స్ వచ్చినాయి. మీకు అందరికీ లోన్లు వస్తాయి. దీంట్లోంచి కొత్తగా తయారు చేస్తాం అలవాటు అవుద్ది. ఏదన్నా వేరే రకమైన ఆలోచనలు వస్తాయి. మీరు పాత చేసుకుంటే వెళ్తా మనకి అది పని చేయట్లేదు అనుకుంటే లాభం లేదు. ఈ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఆ నిచ్చెనలు ఎవరు వాడుతున్నారు? ఇవి వాడరు. ఎప్పుడు నా చిన్నప్పుడు ఉండే బేసిక్ అయ్యి ఇంకా మనం వాటిలోనే కూర్చుంటేట మార్చుకోవాలి కదా. అందరూ మార్చుకున్నా? మీరు రెడీనా? మీరందరూ కలిపి రండి నా దగ్గరికి. నేను ఒక ఎంఎస్ఎంఈ పిలిపిస్తాను. నేను
ఆయన పిలిపించి మాట్లాడి ఆయనతోటి మీకేం ట్రైనింగ్. కృష్ణా జిల్లా గుడ్లవల్లూరు మండలం భీమవరం గ్రామంలో వెంచేస్తున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయని, భక్తులు శ్రీ అమ్మవారికి పాల పొంగలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారని, పంచహారతులు, నక్షత్ర హారతి, నాగహారతి, సింహారతి, కుంభహారతి, కర్పూర హారతి, నీరాజన మంత్రపుష్పంలో జరిపించినట్లు ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు నేటి నుండి శ్రావణమాస కుంకుమార్చన కార్యక్రమాలు ఈ 5 శుక్రవారాలు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు జరుగుతాయని, అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని తెలిపారు. ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం సుమంగళుడు ఇంటి వద్ద వరలక్ష్మి వ్రతాన్ని, మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే వారి సౌభాగ్యం దినదిన అభివృద్ధి చెందుతారని పండితులు తెలియజేశారు. గుడివాడ పట్టణం నీలామహల్ రోడ్ చెరువు చేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు నేటి నుండి శ్రావణ మాస నిత్య కుంకుమార్చన కార్యక్రమాలు, అదేవిధంగా ఈ 5 శుక్రవారాలు కూడా అమ్మవారికి విశేషంగా అలంకరణలు, విశేషార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఇవాళ రోజున వేకువజామున 5 గంటలకి కలశ స్థాపన చేసి తదుపరి విశేష కుంకుమార్చన, సహస్రనామార్చన కార్యక్రమాలు చేసి అమ్మవారిని నీరాజ మంత్ర పుష్పాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మొదటి శుక్రవారం, శ్రావణ మాస మొదటి శుక్రవారం ప్రతి ఒక్క భక్తులు కూడా దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా వచ్చే ఇంకా 4 శుక్రవారాలు, అదేవిధంగా ఈ శ్రావణమాస నెల రోజులు కూడా భక్తులు అమ్మవారిని శ్రీ లక్ష్మీ స్వరూపంగా పూజిస్తూ అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారింట అష్టైశ్వర భోగభాగ్యాలు తొలగవుతాయి. అదేవిధంగా శ్రావణమాస విశిష్టత ఏమిటయ్యా అంటే, శ్రావణ మాసంలో ముందు మంగళవారాలు గాని శుక్రవారాలు గాని సుమంగళుడు ఇంటి వద్ద వరలక్ష్మి వ్రతాన్ని గాని మంగళగౌరి వ్రతాన్ని గాని చేసుకుంటే వారి సౌభాగ్యం జనదా అభివృద్ధి అవుతుందనేది ప్రసిద్ధి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.